ఈ గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ మాత్రమే అమ్మటం జరిగింది. థర్డ్ అండ్ ఫోర్త్ ఓనర్స్ కిందే ఉంది. దీనికి ఉన్న పార్కింగ్లో కామన్గా 5 ఫ్లోర్లకి ఫ్లోర్ కింద అని చెప్పి డివైడ్ చేసి ఇచ్చేస్తాము. కామన్ పార్కింగ్ మాత్రమే ఉంటుంది. మా కార్లు ఉన్నాయని చెప్పేసి 50 మంది కార్లు పెట్టాలంటే ఇక్కడ నడవదు. అదొకటి వెరిఫై చేసుకోండి. కామన్ పార్కింగ్ ఒక ఫ్లోర్కి ఎంత వస్తుందో అంతా ఇస్తాము. కస్టమర్ వచ్చి బండి పెట్టాల్సిందే, నా కారు ఉంది అంటే కష్టం కదా. ఓనర్ది కారు ఉన్న 50 మందికి 50 కార్లు తీసుకొచ్చి పెట్టాలంటే అయ్యే పని కాదు. మన ప్రొవిజన్ ఏంటంటే 2 వీలర్స్ ప్రొవిజనే ఇక్కడ ఇచ్చింది. 2 వీలర్స్ అందరే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అది మొదటి పాయింట్. రెండో పాయింట్, వాచ్మెన్స్ 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ అయిపోయినప్పటి నుంచి కూడా మేనేజ్మెంట్గా మేమే బరాయిస్తూ వస్తున్నాము. వాచ్మెన్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక మనిషి ఉంటే రాత్రి పౌలు చేయలేరు. దీంట్లో చాలా నష్టపోయింది కూడా మేమే నష్టపోయాం. మా వస్తువులే చాలా పోయినాయి. ఆ వస్తువులన్నిటికి కూడా మేము భరాయించుకోవాల్సి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వాచ్మెన్ వ్యవస్థను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వాచ్మెన్ వ్యవస్థను పెంచుకోవాలి అంటే నలుగురు సహకరిస్తే పెంచగలుగుతాం తప్పితే మేము ఒక్కలంగా ఒక 10 మంది వాచ్మెన్ పెట్టండి, వాచ్మెన్ వాళ్ళు ఉండాలి కదా అంటే పెట్టలేదు. థర్డ్ వన్, అన్ని షాపులకి ఇన్సైడ్ బాధ్యత అయితే మీకు ఉంది, కానీ బయట వైపు అందరికీ కామన్గా వర్తించింది. కాబట్టి అంటే షాప్ వాళ్ళు కానీ కాదు, 50 షాపులు ఒక్కొక్క రౌండ్ చేసుకుంటే 5 ఫ్లోర్లో 150 మంది కూడా బయట ఏం జరుగుతుందని తెలియాలి అంటే సీసీ కెమెరాలు అవసరమైంది. ఇవాళ ఉన్న వ్యవస్థలో మనకు సీసీ కెమెరాలు అవసరం. సీసీ కెమెరాలు పెట్టి ఊరుకుంటే కుదరదు. దాన్ని మానిటరింగ్ చేసే మనిషి కూడా కంపల్సరీ కావాలి. అంటే ఈ వాచ్ అండ్ వాచ్తో పాటు సీసీ కెమెరాలు వాచ్ చేసే మనిషి ఒకడు, దానికి ఒక రూము, సిస్టము పాడు ఇదంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. థర్డ్ వన్, ఫోర్త్ వన్, ప్రజెంట్ ఉన్న వాష్రూమ్స్ ఏ విధంగా ఉన్నాయో నాకన్నా మీకు ఎక్కువ తెలుసు. ఇది ఎప్పుడంటే నేను సంవత్సరానికి ఒక రోజు కూడా వస్తాను, లేకపోతే నేను ఫోన్లోనే మాట్లాడుతూ ఉంటాను మా వాళ్ళతో. కాబట్టి వాష్రూమ్స్ క్లీనింగ్ లేకపోతే మనం ఎంత వ్యాపారం చేసుకున్నా ఉపయోగం లేదు. మనం మన ఇంట్లో ఎలా ఉన్నామో ఇక్కడ కూడా అలాగనే ఉండాలని కోరుకుంది. సో దాన్ని ఇక్కడ ఏంటంటే కాకపోతే పబ్లిక్ ఎవరు బట్టి వాడు వస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడైతే సెక్యూరిటీ ఉంటుందో బయట వాడు ఎవరు బట్టి వాడు లోపలికి రాలేడు. మన వ్యాపారం కోసం వచ్చిన కస్టమరే వస్తాడు. కస్టమర్కి మనం ఆ ప్రొవైడ్ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. కస్టమర్ వెళ్తే తప్పే ఉంది. కానీ వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా మనుషులు అవసరం. ఆ క్లీనింగ్ ఎప్పటికప్పుడు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్గా ఉంటుంది. ఏ పని మనం చేయాలన్నా ర్యాంప్ కావాలని చెప్పాడు. యాక్చువల్గా మేము ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ర్యాంప్ పెట్టొద్దు అని అనుకుంటాం. రీజన్ ఏంటి అంటే ర్యాంప్ పెడితే ట్రాలీ, ఆటో ఎవడు పడితే వాడు అసలు ఎక్కించుకొని ఆ పని అక్కడికి వచ్చేసి వాడు కొట్టు ముందు వస్తువులు పడేసి అది ఇన్సైడ్కి పెట్టకపోతే ఇంకొకటికి ఇబ్బంది. గ్రౌండ్ వరకు అది పనికొచ్చింది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ పరిస్థితి ఏంది, వాడు నేను లిఫ్ట్లో తీసుకెళ్ళొద్దా అంటాడు. లిఫ్ట్లు ప్రొవైడ్ చేయలేము, స్టెప్స్ పెట్టింది. అందుకే లిఫ్ట్ ప్రొవైడ్ చేయాలంటే ఆటోమేటిక్గా మనకి ఎలక్ట్రిసిటీ బిల్ పెరుగుతూ ఉంది. నెంబర్ ఆఫ్ అంటే ఫస్ట్లో దీంట్లో పెట్టిన ఎయిమ్లో చాలామంది ఏంటంటే ఇక్కడ బట్టల షాపులు పెడదామనుకున్నారు. వీళ్ళకి రోజు 2, 3, 4 ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి. పెద్ద పెద్ద ప్యాకేజీలు 50 కేజీలు 70 కేజీలు వస్తూ ఉంటాయి. వీటిని మరి కంటిన్యూటీ బైక్ లిఫ్ట్ రన్ చేస్తూ ఉంటాను. అందుకని అక్కడ కూడా ఒక పెద్ద లిఫ్ట్ జరుగుతాం. అదొక ఆలోచన. దాన్ని మాడిఫై చేయాలంటే చేసుకోవచ్చు. మేము పెట్టిందే రూల్ మాత్రం కాదు. నలుగురి అభిప్రాయాలు తీసుకొని మనం ఏది మాడిఫై చేసుకుందామన్నా చేసుకుందాం. కానీ ఏది చేయాలన్నా ఫైనాన్షియల్గా ఇక్కడ అవసరం ఉండేది. కాబట్టి దానికి ఇప్పటివరకు చేయగలిగిన వరకు చేసాము. ఈ విధంగా చేస్తూ పోతే మాకు నష్టం, ఇక్కడ కొనుక్కోడానికి నష్టం. వీళ్ళ ప్రాపర్టీ వాల్యూ దొరకదు. లేదు కొనుక్కొని ఎవరన్నా అద్దెకించుకుందామంటే అద్దెకొచ్చేవాడు ఉంటాడు. అద్దెకు తీసుకుందామంటే వాడికి వ్యాపారం జరిగితే రూపాయి మిగిలితే అద్దె కట్టగలుగుతాడు, లేకపోతే అది చేయలేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 2-3 నెలల క్రితం కూడా మేము ఇప్పటికి ఒక 4 మీటింగ్లు అయ్యి 2 నెలలకు ఒకసారి కూర్చుంటున్నాం. దాదాపుగా 6-7 నెలల నుంచి మేము సాంస్కృతిక దృష్టిలో ఇమీడియట్గా మీరు మీటింగ్ పెట్టి అసోసియేషన్ ఫామ్ చేసి షాపు కిందని కలెక్ట్ చేస్తే అద్దెకి ఇచ్చినా ఇవ్వకపోయినా, అద్దెకి ఇచ్చి రోజు షాప్ చేస్తుంటే షాప్ అతను ఇంత కట్టాలి. అద్దెకి ఇవ్వాలా, నేను అద్దెకే ఇవ్వలేదు కదా అంటే కొత్త వెసులుబాటు కోసం కట్టాల్సింది. అలా చేస్తూ పోతేనే దీనికి మనం వాచ్ అండ్ వార్డ్ కళ్ళు పెట్టుకోగలుగుతాం, సీసీ కెమెరాలు పెట్టగలుగుతాం, వాష్రూమ్స్ క్లీనింగ్ చేయించగలుగుతాం, ఇంకా ఏదైనా ఎమ్యూనిటీస్ ఉన్నా సరే చేస్తాం. ఇలా బోర్డులు ఇవి ఒక ఆయన అలాట్ ఇస్తాడు, ఇంకొక ఆయనకి అడ్డమేగా ఇలా చేయొద్దని నేను ఫస్ట్లోనే చెప్పాను. ఇట్లా ఎవరి షాప్ వాళ్ళు పెట్టుకోమని
ఏమీ లేకుండా బోర్డు ఇలా మధ్యలో బోర్డులు పెడతామండి, ఇలా ఏర్పాటు చేసుకుంటే వీటికి కూడా మీరు కంపల్సరీ ఎంతో కొంత అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ చేయాలి. ఎవరో ఒక ఆయన చేస్తానంటే మరి 50 మంది ఆధారి 10 మంది ఉన్నారు, ఇదే 10 మంది ఉన్నారు. ఎవరు ప్రొవైడ్ చేయగలుగుతాను? షాపు ముందు బోర్డు పెట్టుకోవచ్చు, తప్పలేదు. ఎవరు షాప్ ముందు వాళ్ళు బోర్డు పెట్టుకోకపోతే అసలు ఏ వ్యాపారం జరుగుతుందో తెలియదు, కస్టమర్కి తెలియాలి. కానీ ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఇట్లాంటివన్నీ కూడా మీరు రిమూవ్ చేయాలి, సహకరించాలని చెప్పి కూడా చెప్పండి అందరికీ. ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మేము చెప్పిన వాటికి సాధ్యమైనంత వరకు మేము కూడా ఆలోచన చేస్తాం. ఏది మా ఆలోచనతో పాటు మీరు ఇచ్చే సలహాలు మీద కూడా ఆలోచించేద్దాం. మీ సలహాలు చెప్పండి, ఇదిగో ఇలా కాదు ఇలా పోదామంటే అలాగే పోదాం తప్పకుండా. మేము మేజర్ లేకపోతే ఇది మా సొంతం కాదు, మేము కూడా ఒక పార్ట్నర్, మీరు ఒక పార్ట్నర్. దీంట్లో 150 మంది కొనుక్కున్నారు, వాళ్ళందరూ కూడా పార్ట్నర్స్. కాకపోతే మా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము కొంచెం మేజర్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అంతా తప్పితే అందరం కలిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. కలవకపోతే మాత్రం ఇంకెన్నాళ్ళు ఉన్నా ఇలానే ఉంటుంది. చివరికి ఇది బూజు పట్టిపోయిన బంగాళా అనిపిస్తుందో అని భయం వేసి నాకు నేను 4-5 సార్లు చెప్పాను. ఏం తక్కువ అని చెప్పేసి మనం ఏం చేయలేమని చెప్పేసి ఏదైనా చేసుకోవచ్చు. మనం నలుగురం కలిస్తే వ్యాపారాన్ని ఎక్కించాలంటే నలుగురం కలవాలి, నలుగురు మాట మీద పోవాలి, కనపడేటట్టు చేసుకోవాలి. ముందు ఈ బిల్డింగ్ 10 మందికి కనపడేటట్టు చేసుకోవాలి. అది చేసినప్పుడే వ్యాపారాలు ఎక్కుతుంది. లేకపోతే అవసరమైన వ్యాపారం చేసుకుని ప్రతి వ్యక్తి నష్టపోతాడు. సో ఇది నా భావన. మేమేమైనా తప్ప మాట్లాడితే క్షమించండి. మీకే ఏ ఆలోచన సరే చెప్పండి, మీ ఆలోచన. ఇప్పుడు అపార్ట్మెంట్ ఉంది, అక్కడ అద్దెకి ఇవ్వలేదు, ఖాళీగా ఉంది, మంచిగా ఉండలేదు, మెయింటెనెన్స్ కట్టాల్సింది. ఇది కూడా అంతే, అద్దెకి తీసుకోవాలి, ఆలోచన లేదు, మెయింటెనెన్స్ ఇవ్వాల్సింది. చిన్న షాపు లాగా ఉంటాయి. లిఫ్ట్ వెనక మాలన్నీ అమ్మినాయనండి. అక్కడ నీళ్ళు కూడా రావడానికి కూడా వీల్లేదు. అక్కడ నీళ్ళు కూడా, ఎందుకంటే ఆ లిఫ్ట్కి ఏదన్నా కరెంటుతో సంబంధించినవి కాబట్టి మనం అందుకని ఇటు పెట్టాం మెట్లకెళ్ళి. చివరిదాకా ఏముందండి, ఈ 7 షాపులకి ఇట్టుంది కదా, తర్వాత ఇంకొక 14 షాపుల దాకా అటు నుంచి జెంట్స్ కూడా వెళ్తున్నారు సార్. పాపం లేడీస్కి ఇబ్బంది కదా ఇక్కడ, అట్లా ప్రాబ్లం అయిపోతుంది. కొన్ని ఉన్నదాన్ని బట్టి ఇక్కడ ఉన్నా కాబట్టి చూస్తున్నాం. అదేలేండి, మనకు ఉన్న వాటిని రెగ్యులేట్ చేయగలుగుతాం. ఎడిషనల్గా ప్రొవైడ్ చేయాలంటే మనం ప్లాన్లో ఏమైతే ఇచ్చున్నామో కన్స్ట్రక్షన్ అప్పుడు ప్లాన్లో ఇచ్చిన వాటి ప్రకారమే కొనుక్కుంది. మనము ఆ ప్లాన్లో ఇచ్చిన వాటికి ఏది డివేట్ కాల. అవకాశం ఉంటే ఇంకా ఎడిషనల్గా అయినా చేస్తాం. అవకాశం ఉంటే, అవకాశం లేకపోతే మాత్రం మనం డివేట్ అయితే లేదండి. యాక్చువల్గా మన ప్లాన్లో పైన రేకులు కూడా ఇవ్వలే. మనం ఆ రేకులు ఎందుకు వేసా, నీటికి పైన వర్షం పడుతుంది, ఈ షాపులలోకి వెళ్తున్నాయి, తడుస్తున్నాయి అన్న దాని మీద దాన్ని వేసాం. అది మిమ్మల్ని అడగకుండా కూడా మేము నిర్ణయం తీసుకొని దాన్ని డబ్బు ఖర్చు పెట్టుకున్నాం. చేయగలిగిందని చేసాము. ఇంజక్షన్ ఏది అమ్మేటప్పుడు నేను ఇస్తామని చెప్పాలి. అయినా కూడా దాంట్లో ఓకే అదే ఫెసిలిటీస్ అంటే అదే మీరు అన్నదానికి ర్యాంప్ కింద ఇంకా వేరే అంటే మళ్ళీ ఇట్లా డిస్కషన్ చేస్తాం. ఎవరైనా సలహాలు చేసి మీరు చెప్పింది కరెక్ట్ గారు. ర్యాంప్ పెడితే బండి వేసుకొని వస్తాము, బండి వేసుకొని వచ్చి ఆ బండి కిక్కు రాడు వేస్తాడు, ఈ రాయి బయటపోద్ది. నేను ఇప్పుడు చూడండి కాదు మాకు అప్పుడు పెట్టకపోతే ఎట్లా బండి నేను ఒప్పుకోవాలి లేదు. బండి తీసుకొచ్చేసి ఆటో నేను పట్టుకోవాలి, కట్ట కాపాలకి వెళ్ళాలనుకుంటున్నాను. అది కూడా అదొకటి. రెండోది, ఇప్పుడు నువ్వు స్టాండ్ వేస్తావు, ఈ రాయి బయటపోద్ది. ఈ రాయి బయటపోతే మళ్ళీ ఇది కావాలంటే ఇది మనకు దొరకదు. ఇంకొక ప్రాబ్లం ఉంది. అసలు నేను ఇంకోటి కూడా చెబుతున్నా మీకు. నాది షాపు, కూరగాయలు తీసుకొని వస్తాను నేను, బండి తీసుకొచ్చాడు పెడతా. అదేమంటే సంచి ఉందన్న లోపల పెట్టి మళ్ళీ తీసుకెళ్తా కదా. సో ఇలాంటివి చాలా వస్తాయి. ఒకటి కాదు, కామన్గా వచ్చే ప్రాబ్లం. డీసెంట్గా ఉంది. ఇవన్నీ ఆలోచన చేసి ఆ రోజు పెట్టగలను. వ్యాపారం కన్నా ముందు మీరు చెప్పింది 100% అండి, కాదని బాగుంటే కదండి ఎవరైనా వచ్చేది. మీరు బాగుంటేనే కదా. ఏం చెప్తారు గారు గారు చెప్పిందైనా ఏం లేదు. సీసీ కెమెరాలు పెడదాండి. సీసీ కెమెరాలు, వాచ్మెన్స్, క్లీనింగ్, వాష్రూమ్స్ కూడా చేయించండి. సూర్య గారు మీరు చెప్పండి. ఏమన్నా వాళ్ళు చెప్పిన 500 300 చెప్పారు కదా, దానికి సరే ఇప్పుడు చెప్పింది క్లీనింగ్ ఒకటి, పార్కింగ్ ఒకటి, సెక్యూరిటీ ఒకటి, సీసీ కెమెరాలు ఒకటి. ఇప్పుడు మనకి మీరు పార్కింగ్ చెప్పారు, మా శ్రీనివాస్ రెడ్డి గారు పార్కింగ్ గురించి చెప్పేశారు. అండ్ 3 ఫ్లోర్లకి ఎటు కావాలంటే అటు, 2 ఫ్లోర్లకి ఎటు కావాలంటే అటు మేము కరెక్ట్గా ఒక అంగుళం కూడా తేడా లేకుండానే
తయారు చేసేసి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసింది అదే. అంటే మీరు కింద చూడలేదేమో, నేను కరెక్ట్గా అది 3 ఏళ్ళు అయింది ఇచ్చి కూడా. ఇక్కడ నుంచి అది ముందుకి ఆ వెహికల్స్ పెట్టే విధానం కూడా ఎలా ఉందంటే, ఒక కార్ పెడతారు, ఆ కార్ తీసేలోపు మళ్ళీ అదే ప్లేస్ బైక్ పెట్టి అడ్డం పెట్టిపోతున్నారు. అంటే మా వెహికల్ కొత్త వెహికల్ వస్తే పెట్టుకోవడానికి లేదు. నేను చెప్తాను, వాచ్ అండ్ వాళ్ళు ఎప్పుడైతే మనం పెంచుతామో ఇక్కడ ఒక మనిషి ఉంటాడు కాబట్టి ఒక సిస్టమాటిక్ సెక్యూరిటీని మనం ఎప్పుడైతే పెంచుకుంటున్నామో వాడు బల్బ్ పెట్టేటప్పుడు వాడు ఉంటాడు కదా అక్కడ. మనం ఎప్పుడైతే అది మార్కింగ్ చేస్తే ఆటోమేటిక్ మారిపోద్ది. ఒక వారం కనుక అపార్ట్మెంట్ వాచ్మెన్ లేకపోతే ఒక రోజుగా మనం పిచ్చెక్కి ఏడు అంటున్నాం. సరైన వస్తువులు కల్పించి ఏది మనం ఎవడో చేయలేము. ఎవడో మొత్తం మారిపోతాం. చూసుకుంటూ పెట్టి మొత్తం పెట్టి కెమెరాలు ఇంక ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మెయింటెనెన్స్ వచ్చిన తర్వాత లైట్స్ పెట్టేస్తారు. మనం ఏ టైం నుంచి ఏ టైంలో రెడ్డి గారు చెప్పినట్టు వేరే బ్యాటరీ పోలీస్ స్టేషన్ పోతే కూడా మెయింటెనెన్స్ వచ్చేసిన తర్వాత అవన్నీ వచ్చేస్తాయి. నేను ఒకసారి ఒక 3 months నా ఆఫీస్ క్లోజ్ చేశా. ఏది కోవిడ్ టైంలో 12,600 కరెంట్ బిల్ వచ్చింది. ఎలా వచ్చిందంటే కింద రీడింగ్ నా కనెక్షన్ నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయింది. సరే దూరం ఎందుకంటే నిన్న అది ఫస్ట్ అండి. 5,000 క్రితం 32,000 బాకీ ఉందని అన్నాడు. ఎవరెవరు బాకీ ఉన్నారో అర్థం కాలేదు. అది మా ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ మీద బాకీ ఉంది. అంటే ఇప్పుడు మీ మీటర్ ఉందనుకోండి, మీరు మార్చుకోవాలి, కంపెనీ పేరు మీదనే ఉంది. 32,000 రూపాయలు బాకీ ఉందని 5:30కు వచ్చి ఫీజు పెట్టాడు. కామన్ ఫీజు పెట్టాడు. ఇదేనండి లిఫ్ట్ అండి, పైన ఆఫీసులు ఉన్నాయి, మీరు చెప్పండి అంటే లేదండి అన్నాడు. అప్పుడు నేను మా పార్ట్నర్ ఇద్దరం పోయి ఆ డబ్బులు కట్టి 10 నిమిషాల్లో ఫీజు పెట్టి చేశాం. అదే 30,000 కాబట్టి సరిపోయింది. అదే 2 లక్షలు అయితే పరిస్థితి అండి. అందరూ కూడా ఎవరి వాళ్ళకి మేము ట్రాన్స్ఫర్ చేసేస్తామండి, మీరు ఓనర్స్ ఉంటేనే మీరు ఇచ్చేసేయండి, లేకపోతే మేమే పెట్టి ఎవరి మీద వాళ్ళకి ట్రాన్స్ఫర్ పెట్టించేసాం. తర్వాత మరి లేకపోతే ఇబ్బంది లేదు. సాంబశివరావు గారు సార్ చెప్పండి. లిఫ్ట్లు అన్ని పని చేయాలి, లిఫ్ట్లు అన్ని పని చేయాలి. ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చేస్తే అన్ని పని చేసేటట్టు పెట్టుకుందాం. నోట్ చేసుకోవాలి. లిఫ్ట్లు అన్నీ పని చేయాలి. జనరేటరీ జనరేటర్ ఉండాలి. దేనికి? అన్నిటికీ జనరేటర్ ఉంటేనే మరి కరెంటు పోయినప్పుడు ఇబ్బంది పడుతున్నాం కదా. దేనికి? అన్నిటికీ షాపులు అన్నిటికీ అంటే ఇస్తే డబ్బులు ఇచ్చినాడే కరెంట్ ఇస్తా ఉండొచ్చు జనరేటర్ ఉంటే. ఇక అది నడిచేది కాదండి, ఎందుకంటే అన్ని మూసేసి ఎక్కువ ఉంటాయి. ఇవాళ ఉన్న సిచ్యువేషన్, ఇవాళ ఉన్న ఆయిల్, ఇవాళ ఉన్న ఖర్చులలో ఇంకా అది కాదండి. ఎందుకంటే ఒక 50 లక్షలు పెట్టి జనరేటర్ కొంటాను, మీరు అందరూ ఉన్నారు. రేపు లోడ్ పాడు నాకు ఇన్వర్టర్ కావాలంటే ఇన్వర్టర్ పెట్టుకుంటాను. నేనేం చేయాలి? అది కొద్దిగా కష్టమైంది. అది అయ్యేది కాదు. మనం అయ్యేది చేద్దాం సార్. అవన్ దానికి అయినా మాకు ఇన్వర్టర్ ఉందండి. చెబుతున్నా నేను. అంటే మనం ముందే చెప్పుకోవడం మంచిది. ఆశ పెట్టాకన్నా చేయగలిగినవి చేద్దాం. చేయలేని మనం సరే క్లీనింగ్, సీసీ కెమెరాలు, లిఫ్ట్లు వాచ్మెన్, సెక్యూరిటీ అవి చేసుకోగలిగింది అది మన చేతిలో. ఫస్ట్ సీసీ కెమెరాలు చేయండి సార్. 1/1 అన్నీ చేయాల్సిందే. ఫస్ట్ సెకండ్ అనేది కూడా ఉంటాయి కదా. 1/1 సీసీ కెమెరాలు వెంటనే చేపించాలి. దానికన్నా ముందు వాచ్మెన్ వాళ్ళని వెంటనే రిక్రూట్ చేయాలి. వాష్రూమ్స్ క్లీన్ చేయించాల్సిందే. లిఫ్ట్లు అన్నీ బాగుపడాలి. దానికోసం రూమ్ కేటాయించి సీసీ కెమెరాల కోసం ఆపరేటర్ ఇవన్నీ రిమూవ్ చేయించేసేయండి. ఎవరిదైనా సరే బ్లడ్గా సీను రేపు సాయంత్రానికి అవి ఎవరి ఉండడానికి ఎదురుగా ఇది కానీ ఆ ఎదురు కానీ ఎవరి షాప్ నెంబర్ ముందు వాళ్ళు పెట్టుకుంటే సరే పెట్టుకోమనండి, మనకేం ఇబ్బంది లేదు. ఎవరి షాప్ నెంబర్ వాళ్ళు పెట్టుకోమని. ఈ సెంటర్లో మాత్రం ఎవరిది పెట్టుకుంటారు. ఎదురుగా ఏమవుతుంది తీసేయండి. అంతే క్యారిడార్లో ఏముండడానికి లేదు. ఏ ఫ్లోర్లో కూడా ఈ ఫ్లోరే కాదు, ఏ ఫ్లోర్లో ఏదన్నా వాళ్ళది ఓపెనింగ్, బ్రోచర్ ఓపెనింగ్ అట్లాంటిదంటే ఆ రోజు పెట్టుకోమనండి, తర్వాత రోజు తీసేయమనండి. ఇప్పుడు 2-3 రోజులు మనం కాదన్నాము. కొత్తగా వ్యాపారం పెట్టుకోవడానికి వాడికి తెలియాలి కాబట్టి పెట్టుకున్నా మనం కాదన్నాం. కానీ ఈ విధంగా ఎలా పర్మనెంట్ వద్దు అంటుంది. మీరు అవన్నీ మనం అనుకున్న 4 ఓకే అంటే కట్టడానికి ఓకే. అవన్నీ చేయించానండి. నేనే చెప్పాను కదా ముందు. నేను చెప్పి కాకుండా ఏమైనా ఉంటే మీరు చెప్పండి. చెప్పారు కదా చెప్పేసి నేను చెప్పిన మాత్రం చేయాల్సిందే. చేయాలని మేము ఒక డెసిషన్ కూడా వచ్చి మీరు చెప్పదాల్సిన మీరే చెప్పారులేండి. పోస్టింగ్ అవన్నీ ఇప్పుడు బేసిక్ నీడ్స్ కదా. అవన్నీ బేసిక్ నీడ్స్. దాని గురించి ఏమంటే ఇప్పుడు ఈ 6 పాయింట్లకు గాను ఏమేంటి 6 పాయింట్లు?
సైడ్ ర్యాంప్ ఒకటి అడిగారు, అది దానివల్ల అంత ప్రాబ్లం ఉందనే దాంట్లో దాన్ని మనం చేసేది కాదు. రెండోది క్లీనింగ్ ఒకటి మనకు కావాలి, ఎంతమందిని పెడదాం అనేది ఒకసారి ఆలోచన చేసి ఫైనల్ చేద్దామండి. రెండోది పార్కింగ్ అనే దాంట్లో 3 ఫ్లోర్లకు ఒక పార్కింగు, 2 ఫ్లోర్లకు ఒక పార్కింగు, దానికి ఎట్లా చేద్దాం అనేది మీరే చెప్పండి. అక్కడ మనం ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టడమా ఏందనేది మీరు చెప్పిన దాన్ని బట్టి వాచ్మెన్లు పెట్టుకోవటమే దానికి కూడా. దాని పార్కింగు, సెక్యూరిటీ గ్రిల్స్ అది పెట్టారు, అది చేద్దామండి. అది గ్రిల్స్ చేద్దామండి, సీసీ కెమెరాలు చేద్దామండి. నోట్ చేసుకో సీసీ కెమెరాలు, లిఫ్ట్లు ఏమైనా రిపేర్లు ఉన్నా సరే అన్ని లిఫ్ట్లు రన్నింగ్లో రావాలి. అన్ని లిఫ్ట్ రన్నింగ్ రావాలి. జనరేటర్ క్యాన్సిల్. లిఫ్ట్లు అన్ని రన్నింగ్లో రావాలనేది లాస్ట్ పాయింట్ కింద పెట్టు. లాస్ట్ పాయింట్. ఈ ముందు ఇమీడియట్గా చేయాల్సింది వాచ్ అండ్ వార్డు, క్లీనింగు, తర్వాత సీసీ కెమెరాలు. అంతే. 1 by 1 ప్రియారిటీ. 1 by 1 అట్లా ఒకసారి అన్ని రావు. దానికోసం ఒక రూమ్ కేటాయించి ఆపరేటర్ పెట్టుకుంటే సీసీ కెమెరా. మీరు రెడ్డి గారు షాప్ క్లోజ్ చేశారనుకోండి, వాళ్ళు చక్కా చెదారం సామాన్లు ఇవన్నీ కుప్పలు వాళ్ళు ఉన్నాయి ఇక్కడ మనకు క్లోజ్ చేసుకుని మొత్తం చూసుకోవాలి. అది ఇక్కడి వరకు ప్రాబ్లం అయిపోయింది. కొంతమంది క్లోజ్ చేసి కొన్ని ఉపయోగం అనేది అడ్డం పెట్టుకుని మనం అది కూడా ఓనర్స్కి ఇంటిమేట్ చేద్దాం సార్. ఓనర్ క్లీస్ హ్యాండ్ ఓవర్ చేసుకునేటప్పుడు దానివల్ల ఇది ఏమైంది మొత్తం క్లీన్ చేపిస్తేనే క్లీస్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటా, లేదంటే దానికి ఇంత కాస్ట్ అయితే మున్సిపాలిటీ వాడికి ఒక చెప్పాలి, వాడు తీసుకెళ్లాలని చెప్పి వాడి దగ్గర వస్తుంది చేయాలి. రెంట్ అయిన కాడి అయితే ఓనర్ చూసుకోవాలి దాని సంగతి. అదే దాని రెస్పాన్సిబిలిటీ ఓనర్ తీసుకోవాలి. ఎందుకంటే మనం తీసుకోలేము, ఏ రోజు ఎవరు ఖాళీ చేస్తున్నారు మనకు తెలియదు. ఖాళీ చేసేవాడు ఓనర్కి అడ్వాన్స్ ఉంది, ఓనర్ దగ్గర 2 నెలలు 3 నెలలు అడ్వాన్స్. సో ఓనర్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వేస్ట్గా ఉన్న సామాన్లు కూడా ఇక్కడ పెట్టేసి అదే మీరు అన్నది కరెక్టే. తర్వాత ఎవరు దాన్ని అట్ట కాదు రెడ్డి గారు, అధ్యాయులు వెళ్ళిపోతాడు, ఓనర్ చేస్తే ఆయన కూడా అలా కేసు ఓనర్ చూడాలి. అది కూడా మనం నెక్స్ట్ మీటింగ్లో అసలు ఓనర్స్ ఎక్కువ మంది వచ్చి ప్రోగ్రెస్ కూడా చూద్దాం. పెట్టి వాళ్ళ ద్వారా ఫాలో చేయడం అమౌంట్ ఓపెన్ చేసి దీంట్లో ₹1000 చార్జ్ చేస్తా ఉంటే నెంబర్లన్నీ ఉండే కదా దగ్గర. తెల్లారులో కప్పులు వేయడం మనం 9 దాకా 10 దాకా టైం అనుకోండి, మనం ఆ టైం 10 దాకా పెట్టేసుకుందాం అండి. 10కి ఆపేసేసుకుందాం అన్న. మాకు సెలవు ఇప్పిస్తావా, ఇంకేమైనా ఉందా? అట్లా కాదు, కూర్చొని టైం అట్లా కూర్చొని ఉంటే మాట్లాడుతా. ఒకవేళ ఇంకో క్లాస్ పద్ధతి పాయింట్స్ అయ్యి చేస్తుంటే వస్తాయి. మళ్ళీ నీకు చేసుకుంటావు అంటే నువ్వు ఎప్పుడైతే ఇక్కడ గుమస్తా ఉంటాడు, ఈ కలెక్షన్కి వెళ్ళినప్పుడైనా అప్పుడు చెబుతారు ఇబ్బంది మనం రెక్టిఫై చేసుకుంటాం. మనం చేయగలిగిందల్లా రెక్టిఫై చేద్దామన్నా, చేయలేదంటే చూద్దాం, మా వల్ల కాదండి. చెప్పారు కదా జనరేటర్ ఇవ్వన్నారు, లేదా ర్యాంప్ వద్దు, మిగిలిన అయ్యే పనులే అవి అవసరమే. మీ గురించి అది మనిషి ఒక్కరు ఉన్నారు కాబట్టి ఆ బాత్రూమ్ క్లీనింగ్ కావాల్సిన మెటీరియల్ తెప్పించుకుంటే అవన్నీ క్లీన్ అయిపోతాం. సెక్యూరిటీ పర్పస్ వీళ్ళు ఎక్కడెక్కడో ఒకసారి చూసుకోండి, ఎక్కడ పెట్టుకోవాలనేది కూడా దానికి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటి చూసుకుంటే మనము ఎప్పుడు చేయగలుగుతాం అనేది కూడా చూడొచ్చు. సీసీ కెమెరా లేకపోతే డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఏమన్నారంటే, మీరు సీసీ కెమెరా మేము చేయగలుగుతామా, లేదా మేము చేయలేమని చేయగలుగుతారు. అది ఉంటే సరే, ఇప్పుడు మేము ఇంతమందిలో మళ్ళీ మేము డిస్కస్ చేయడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీలో నుంచి ఒక 2-3 అయితే మేము వాళ్ళని డిస్కస్ చేసి మేము వాళ్ళు కలిపి నిర్ణయం తీసుకుంటాం. అది ఎందుకంటే మళ్ళీ మేము చేయలేదని, మేము చేయించింది కరెక్ట్ లేదని ఇంకోటని అది కూడా అనుకోకుండా మీలో నుంచి మాకు ఒక 3 కనుకుంటే ఈ క్లీనింగ్ కానీ ఇంకోటి కానీ మేము 4-5 మేము పార్ట్నర్స్ ఉన్నామండి. మేము వాష్ చేస్తాం ప్రతిదీ కూడా. ఇక మీలో నుంచి కూడా ఒక 3-4 ఉంటే మాకు మేము చేసుకొని పోయాం అనేది ఎప్పుడు అట్లా పోతూనే ఉంటే అది పోతూనే ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా ఉందండి, ఇది ఏ నెల లెక్క ఆ నెల అది ఉంటుంది. ఎవరు చూసుకున్న ఇబ్బంది లేదు, నేను ఇచ్చానండి అనే దానికంటే లెక్క క్లియర్గా ఉంటుంది. ఏదైనా ఈ నెల 10,000 మిగిలితే ఆ మంత్నే ఉంటుంది, 2,000 తగిలితే నెక్స్ట్ మంత్ దాంట్లో వచ్చినప్పుడు దాంట్లో పడుతుంది. రసీదు పెట్టేద్దాం. మిగిలితే బయట సున్నాలు అయిపోయి ఆయన చేసుకో. మాకు ఇందులో నుంచి ఒక 3
ఎవరన్నా కానీ మీరు యాక్టివ్గా ఉండేవాళ్ళు. వెంకటేశ్వర రెడ్డి గారి పేరు ఉంటారు, పెద్దాళ్ళ పేరు ఉన్నాడు సార్. కాదులే నేను పెట్టాలండి, మీరైతే ఎవరైనా చెప్పగలుగుతారండి. కరెక్టే, నాకు చేసేంత ఓపిక లేదు. నేను దిగితే ఇంక మామూలుగా అదే వేలు పెట్టి మీరైతే చేయమన్నాడు. కరెక్ట్గా ఉంటుంది లెక్క అని మా కాదులే, ఉద్దేశం. నాకు లేకపోతే నీ అంత ముందే ఉంటాను నేను. మన గారు అక్కడ జరిగేది చెప్పండి, వాళ్ళ ఓనర్స్ ఉన్నప్పుడు చెప్పండి మీరు. అక్కడ ఏం జరుగుతున్నాయి అనేది. ఈ మద్యం అనేది తాగడానికి లేదనేది ఖచ్చితంగా చెప్పండి. సుబ్బారావు ఎవరికైనా కూడా తాగితే ఒప్పుకోమని చెప్పండి. వాచ్మెన్లు పెట్టిన దాకా అర్థమైందా? మీరు సాయంత్రం పడి రోజు 2 రౌండ్లు వేస్తున్నాండి. ఆ చివరి నుండి మీరే చెప్పాను కదా అని చెప్పాను. ఎవరు కూడా తాగడానికి వీల్లేదు. బాబు ఇది షాపు, ఇది గెస్ట్ హౌస్ కాదని చెప్పండి. చెప్పారు, పోటీ పెట్టి చెప్పారు. లేదంటే కంప్లైంట్ చేస్తాం సార్ అని కూడా చెప్పండి. మాట ఏమీ లేదు దీంట్లో. సుబ్బారావు, గెస్ట్ హౌస్ కాదు ఇది. ఈ కుక్కలు కూడా రాకుండా చూసుకోవాలి, కుక్కలు. ఎందుకంటే బయట బూట్లు ఇట్టు బూట్లు తీసుకొని పోతున్నాయి, మ్యాట్లు పోతే మ్యాట్లు తీసుకొని పోతున్నాయి. ఏంటి ఎక్కడ పడితే అక్కడ ట్యూబ్ కూర్చుంటున్నాయి. ఈ ఫ్లోర్లో ఎవరో ఒకరు అయితే కానీ ఇన్ఛార్జి కరెక్ట్గా ఉందా లేదా అనేది భయపడతారు వాళ్ళు. ఎందుకంటే సూపర్వైజర్ అయినా భయపడతాడు, క్లీనింగ్ వాళ్ళు అయినా భయపడతారు, ఎవరైనా భయపడతారు. వాళ్ళకి కూడా చెప్పాలండి, పెట్టేవాళ్ళం. అది ఖచ్చితంగా చెబుతాను. సీను ఇంతమందిలో చెబుతున్నది తాగితే డ్యూటీలోకి రావద్దు అంటున్నారు, తాగితే అసలు ఉద్యోగం లేదంటున్నారు. మేమైతే ఉద్యోగం లేదని చెబుతున్నాం, తాగితే వాళ్ళు డ్యూటీలోకి రావద్దన్నారు. అది కూడా చెప్తూనే ఉన్నాం. ఇవాళ అచ్చం మేం కాదు, వాళ్ళందరూ ఒక ఫ్లోర్కి ఒకళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఇష్టపడితేనే ఏది నడిచినా నడుస్తుంది. నువ్వు తాగదలుచుకుంటే నీ డ్యూటీ పోయిన తర్వాత సాయంత్రం 6, 7, 8 అయిన తర్వాత నీ ఇంటికి పోయి తాగు పడుకో. మానేయాసలు మానేస్తే అందరూ అంతా మంచిది. ఈ ఫ్లోర్లో మీ పేరు రాస్తారు. సార్ చిన్న రిక్వెస్ట్ నా మాట, వీళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు 4-5 వాళ్ళు చెప్తే కాంప్లెక్స్లో కొద్దిగా నడిచింది వాళ్ళు మాటక. అవును, ఇప్పుడు మన కాదనలేదుగా, మన కాదనలేదుగా. ఈయనొకడు 2 ఆయన 40 నెంబర్ షాప్ ఆయన ఒకడు పైన వెంకటేశ్వర రెడ్డి. పర్లేదు, నువ్వు నలుగురిని చెప్పినా ఇబ్బంది లేదు. వాళ్ళు నలుగురు ఒప్పుకుంటే మాకేం దాని గురించి నష్టం లేదు. వాళ్ళు ఇక్కడ ప్రతిరోజు కూడా ఇది బాగాలేదని వాళ్ళు అడిగితే సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఏమంటే మేము వాళ్ళకే చెబుతామనే మాట మీరు మాట్లాడితే అవసరం లేదు. అది కూడా చెప్తున్నాం. మేము ఆ నుంచి వీడికి వచ్చేది కాదు, మేము చేసేది కాదు. వాళ్ళకి ఆడ శుభ్రం లేనప్పుడు అందరు కలిసి ఇస్తేనే డబ్బులు ఆడ శుభ్రం అవుతుంది. రెడ్డి గారు మీ పేరు రాస్తానండి. రాయండి. సో బిల్ బుక్స్ ఎప్పుడు వేయించగలుగుతాము, కలెక్షన్ ఎప్పటి నుంచి చేయించుకోవచ్చు? అంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు కలెక్షన్ పెట్టుకున్నాను. ఈ 4-5 రోజుల్లో బిల్ బుక్స్ వేయించి రేపు 1కి రెడీ చేసేద్దాం. రేపు 1 నుంచి మనం రన్నింగ్లో పెట్టేద్దాం. అంటే ఈ నెలది ఇవ్వాలి అంటే రేపు 1వ తారీఖు వస్తేనేగా. ఈ 4-5 రోజుల్లోనే వేపిస్తారు బిల్ బుక్. మే 4-5 తారీఖు లోపల చేయాలి కదా. ఏంటంటే బిల్ బుక్స్ ఎప్పుడు వేపిస్తున్నాము, ఎప్పటి నుంచి ఇది మనం వచ్చేస్తుంది అనేది కూడా చెప్తున్నాను. అట్లా మర్చిపోయానండి, ఈ దారిలో ఎదురు బళ్ళు పెడుతున్నారు. అయ్యో మెయిన్లో అది మెయిన్ అండి, అది మెయిన్. అది అసలు చూడట్లేదు వెహికల్ సార్. ఇక్కడ ప్రధానంగా ఈ ట్రావెల్ వెహికల్స్ కరెక్ట్గా అడ్డం పెట్టేస్తున్నారు. వాళ్ళు చెప్తే వాళ్ళు సీరియస్ అవుతున్నారు, గొడవ పడుతున్నారు. వాళ్ళు పెంచుతా ఉంటున్నారు. ఇప్పుడు సెక్యూరిటీ పెంచడం కాదు, ఉన్న సెక్యూరిటీ పనిచేయట్లేదు. ఒక్కడే